హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ఉదయాన్నే 3 గంటలకు లేచి అన్నీ ఇల్లు, వాకిళ్ళు శుభ్రం చేసుకొని, చక్కగా మందిరం దగ్గరికొచ్చేసానండి. మందిరంలో ఉన్న నిన్న పూజ చేసిన పువ్వులన్నీ తీసేసానండి. ఈ పువ్వులన్నీ వాగుకు పంపించేస్తానండి. 3, 4 రోజులకొకసారి ఒత్తులు అవన్నీ పంపించేస్తానండి. అలా దీపారాధన వస్తువులన్నీ క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని, ఇలా నాకు నిన్న మా వారు పువ్వులు తెచ్చిపెట్టారండి. తామర పూలైతే 4, 5 రోజుల క్రితం కోసాడేమోనండి ఆ అబ్బాయి. ఆ తామర పూలు తీసుకెళ్ళన్నా మీ వీడియో బావుంటది. ఊరికేనన్నా తీసుకెళ్ళన్నా నాకు డబ్బులొద్దులే అంటున్నాడంటండి. వద్దులే బాబు డబ్బులు తీసుకో ఎందుకంటే వాళ్ళు కష్టపడి లోపలికెళ్తారండి తామర పూలకైతే. నాకు దొరకటమే ఘనమండి అవి. కానీ ఇంకా ఇచ్చాడు కదా అని తీసుకొచ్చాడండి. అన్ని రెక్కలు తీసి ఇంకా మధ్యలో చూడండి ఎలా ఉన్నాయో ఎప్పుడు తెంపాడో తెలీదండి. వానలు కదా అన్నయ్య వెళ్ళటం లేదు. కానీ అవి 2 నా దగ్గర మిగిలాయి. తీసుకెళ్ళని చెప్పాడంటండి. తీసుకొచ్చారు మా వారు అన్ని పువ్వులు కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ పట్టుకొచ్చాడండి నిన్న. అందుకే ఈరోజు ఫుల్ వీడియో చేసుకుందామని చెప్పి పెట్టుకున్నానండి. కొబ్బరి దీపం శ్రావణ మాసంలో పెట్టుకోవాలనుకున్నానండి. ఏ శ్రావణ మాసంలోనూ ఎప్పుడూ పెట్టలేదండి. కార్తీక మాసంలో ఫస్ట్ టైమ్ పెట్టానండి నేను వీడియోలో గాని, మా ఇంట్లో గాని ఫస్ట్ టైమ్ పెట్టాను. మంచిగానే అనిపించిందండి. ఇలాగా స్వామివారికి నేను అభిషేకం చేసుకున్నానండి. స్వామివారికి చేసుకొని, తర్వాత లింగానికి విడిగా చేసుకొని మీకు పెడదాం ఇది వీడియోగా అని చెప్పి పసుపు, కుంకుమ గంగా జలంలో యేసుకున్నానండి. పసుపు, కుంకుమ, విభూది, కాసిన్ని అక్షింతలు, పువ్వులు అన్నీ వేసుకొని ఇలా కొంచెం గంగా జలం కూడా కలిపానండి అందులో. మనకి పూజా స్టోర్‌లో దొరుకుతదండి. మనం మంచినీళ్ళు పట్టుకొని అందులో కొంచెం కాస్త గంగా జలం పోస్తే మొత్తం గంగా జలం అవుతుందండి. మనకి మంచి పవిత్రమైన వాటర్ అవుతుందండి. ఇలాగా మనం స్వామివారికి ఓం నమ శివాయ అనుకుంటూ కొన్ని నీళ్ళను పోసి, ఆ తర్వాత కొన్ని పాలనండి పాల డైరీ నుంచి తెచ్చారండి మా వారు. అక్కడ బఫెల్లోస్ పాలే దొరుకుతాయండి. ఆవు పాలు దొరకవండి. కానీ ఇంకేదో ఒక్కరోజు మాత్రం ఇంక కలిపి ఉంటాయేమో తెలీదండి. ఇంక అక్కడి నుంచి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చే ఏ పాలైతే ఏంది, మనకి మనసు మంచిగా ఉంటే చాలు. దాంతో మనసుతో స్వామివారికి ఆవు పాలైతే ఏంది, గేదె పాలైతే ఏంటి, స్వామివారికి అభిషేకం చేశామా, కాస్త మనం ఆవు పాలుంటే చాలా మంచిదండి. కానీ అవి దొరకనప్పుడు ఇలా కూడా చేసుకుంటానండి. స్వామివారు నా మనసు చూడాలండి. ఇలాగ అభిషేకం చేసుకొని కాసిన్ని కళ్ళకద్దుకోవాలండి నీళ్ళు. మనం పాలు పోసిన తర్వాత మంచినీళ్ళు పోసి మళ్ళీ చక్కగా మనం కళ్ళకి అద్దుకొని కొంచెం తల మీద కూడా చల్లుకోవాలండి స్వామివారికి. ఇలా బొట్లన్నీ పెట్టేసానండి చక్కగా. స్వామివారికి కూడా అభిషేకం అంతా చేసేసి బొట్లు పెట్టుకున్నా అండి. ఆ తర్వాత లింగానికి చక్కగా విభూది పెట్టుకున్నానండి ఈరోజు. సోమవారం రోజు నేను విభూది పెడతానండి. కానీ ఖచ్చితంగా కూడా ఈరోజండి ఇలాగా మనము శ్రావణ మాసంలో మనకు లింగం ఉన్న వాళ్ళ ఇంట్లో కంపల్సరీ చేసుకోవాలండి. మంచిదండి. ఇంట్లో లింగం ఉంటే కొబ్బరి దీపం పెట్టండి. పెట్టమంటున్నారు పెద్ద మనుషులు. ఎవరైనా అయ్యగార్లు కానీ గుళ్ళకెళ్ళినప్పుడు పెట్టుకోండమ్మా మంచిదే కదా! దేవుడికే కదా పెడుతున్నారు అంటున్నారండి. ఏమీ పర్వాలేదు కొబ్బరి దీపం పెట్టుకుంటే ఏదన్నా కోరికుంటే చెప్పుకోండి. చెప్పుకొని పెట్టుకోండి మీరు. మనం ఆ టైంకి పెట్టే టైం బావుంటే, నా టైం ఇలా ఉందండి. నా కోరిక తీరకపోవచ్చు. కానీ మీ టైం బావుండొచ్చు కదా! మీ పేరులో ఉన్న బలము, మీ టైము, ఆ టైంకి ఏ టైంకైతే పెడుతున్నారో, దేవుడు ఆ టైంకి మీకు అనుగ్రహం ఇయొచ్చు కదండీ! అలా అనుకోవాలండి. ఇది పెడితే వచ్చేస్తదా? మనం తప్పనిసరి పెట్టాలా అని అనుకోకూడదండి. ముందు ప్రయత్నించండి. ప్రయత్నించిన తర్వాతండి మనం ఇలా విభూది పెట్టుకొని, గంధం పెట్టుకొని, కాస్త నేను కుంకుమ పెట్టుకుంటానండి లింగానికి. ఇలా పెట్టుకొని చక్కగా మనం ఇలా ప్రతిరోజు చేస్తానండి నేను. కానీ శ్రావణ మాసంలో ఇంకా శ్రద్ధగా చేసుకోవాలండి. చేసుకునేవాళ్ళు. నేను ప్రతిరోజు చేసుకునే పని ఇదేనండి. స్వామివారికి నేను నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నానో అని నా మనసుకు నేనే అప్పుడప్పుడు అనుకుంటానండి స్వామివారికి. ప్రతిరోజు చేసే అదృష్టం దొరికింది కదా! ఏది ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆయనకి చాకిరీ చేసుకునే అదృష్టాన్నయితే ఇచ్చాడు కదా! పోనీలే అనుకుంటానండి. ఇలాగా స్వామివార్లను చక్కగా అలంకరించుకొని, విరజాజి పూలు ఇలా అలంకరించుకున్నానండి. మంచిగా విరజాజి పూలు అలంకరణ పెట్టుకొని, స్వామివార్లకి ఇలాగ ధూపం చూపెట్టాలండి. తర్వాత మనము అంటే ముందు నుంచి మనం దీపారాధన చేసుంటాం కాబట్టి, కాస్త ధూపం పెట్టుకోవాలండి. ధూపం పెట్టుకొని, ఇంకా అలంకరణ నేను ప్రతిరోజు చేస్తానండి అలంకరణ. మా వారు తెచ్చేదే పువ్వులు నా కోసమండి నిజంగా. మా వారు ఏది అడిగినా, ఏది అడక్కపోయినా కూడా పువ్వులు మాత్రం నాకు నిండుగా తెచ్చిపెడతారండి. ఈ విషయంలో మాత్రం చాలా అదృష్టవంతురాలండి. ఇంకే విషయాలలో కాదులెండి. కానీ ఈ ఒక్క విషయంలో కానీ మనం చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలిగి పట్టుకొస్తారండి. మీ వోళ్ళు కూడా ఇంట్లో
ఇంట్లో మీరు ప్రతిరోజు చేయండి. మీ వారికి కూడా ఇలా తెచ్చిపెట్టండి. నాకంటే కొంతమంది తెచ్చిపెట్టరు కదండీ! వాళ్ళ గురించి అంటున్నాను. వాళ్ళు కూడా తెచ్చిపెడతారండి. మనకి ఇంట్రెస్ట్ ఉండి మనం ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా నా భార్య ప్రతిరోజు పూజ చేసుకుంటదని సంతోషపడతారండి మనసులో. నిజంగానండి. కొంతమంది చెయ్యరు కదా! వాళ్ళ గురించి చెప్తున్నా అండి. కొంచెం మనోళ్ళు కూడా మన మీద గర్వంగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే మా ఆవిడ ప్రతిరోజు పూజ చేస్తది మా ఇంట్లో అని వాళ్ళు కూడా గర్వపడతారండి మనోళ్ళు. చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా కంటికి కనపడింది పట్టుకొస్తారండి. నా భార్య ఇలా చేసుకుంటది గదా! పెట్టుకుంటుందేమో అనని చెప్పి తెచ్చుకుంటారండి. కొంతమంది చెయ్యదు కదా! తను రోజని తేరండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. మనం ప్రతిరోజు చేస్తూ ఉంటే వాళ్ళే ఏదో ఒక టైంలో ఏదన్నా తెచ్చిపెడతారు. తేకపోయినా పర్వాలేదండి. వాళ్ళు తేలేదని వాళ్ళ మీద కోప్పడొద్దండి. ఎప్పుడు కూడా వద్దండి ఇలాంటియయితే చేయకూడదు. వీలుంటే చేసుకోవాలి. లేకపోతే లేదండి. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయా? లేదా? చూసుకోవాలండి. ఆర్థికంగా కొంతమంది దగ్గర ఉండవు. ఉండదని తెచ్చుకో తేలేదు. ఎందుకు తేలేదు నువ్వు? పూజకన్నీ కావాలి కదా! అని ఎప్పుడు డిమాండ్ చేయకూడదండి. ఉన్న దాంట్లో చేసుకోవాలండి మనం. ఇలా కొబ్బరి దీపానికండి కింద ప్లేట్ పెట్టుకొని, బియ్యం పెట్టుకొని, చక్కగా తమలపాకేసుకొని, పసుపు, కుంకుమ వేసేయాలండి. వేసి దీపం మనం కొబ్బరికాయ పగలగొట్టి చక్కగా పగలగొట్టిన చెక్కలో ఒకటి ప్రసాదానికి ఉంచుకోవాలి. ఒకటేమో ఇలా పెట్టుకోవాలండి. పెట్టి ఆయిలన్నా, నెయ్యన్నా పోసుకోండి. ఆనందంగా ఉన్నారు మీ ఇంట్లో. ఎటువంటి కష్టాలు కొంచెం అంటే ఆర్థిక పరంగా మంచిగున్నాం, అప్పులు లేవు అన్నవాళ్ళు మాత్రం నెయ్యితో పెట్టుకోండి. చెప్తున్నానండి. మాకెటువంటి అప్పులు లేవు. భగవంతుడు ఇచ్చిన కాడికి మా దగ్గర ఉంది అనుకునే వాళ్ళైతే నేతితో పెట్టుకోండి. కష్టాలు ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళైతే, అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే ఈ దీపాన్ని పెట్టుకోండి. మనము నువ్వుల నూనె పోసుకోండి. నువ్వుల నూనె పోసుకుంటేనే మంచిదండి. మనం మన మీద ఏదున్నా తొలగుతదండి. మనము పూజ చేస్తే నువ్వుల నూనెతో చాలా మంచిదండి. కష్టాల్లో ఉన్నవాళ్ళం ఆనందంగా ఉన్నవాళ్ళైతే నిజంగానండి నెయ్యి పెట్టి చేసుకుంటే చాలా మంచిదండి. నేతితో ఇంకా లక్ష్మీదేవి వాళ్ళని ఇంకా మంచిగా చూసుకుంటదండి. వాళ్ళకున్నయన్నీ ఇంకా అలాగే ఉంటాయండి. ఎప్పటికి ఇచ్చింది కూడా మాకు ఎటువంటి అప్పులు లేకుండా మా ఇల్లు ఇలాగే మంచిగా ఉండాలని చెప్పి ఆ నేతితో పెట్టండి బియ్యం. ఎందుకంటే ఏది దూరం కాకూడదు అని చెప్పి పెట్టండి. కొంచెం కష్టాల్లో ఉన్నవాళ్ళమైతే మనం ఇది నువ్వుల నూనె పెట్టుకుంటే మంచిదండి. ఇలా నేను తూర్పుకు ఒక ఒత్తి, ఇటు దక్షిణానికి ఒక ఒత్తి, పడమరకి ఒక ఒత్తండి. ఉత్తరానికి ఒక ఒత్తండి. ఉత్తరానికొకటి, తూర్పుకొకటి, ఒకటి దక్షిణం చూస్తదండి. నేను తూర్పు తిరిగి కూర్చుంటాను కాబట్టి, నా వైపు ఒత్తి పెట్టుకోకూడదండి. ఇలా 3 ఒత్తులు పెట్టుకొని, 2 ఒత్తులకు గాను ఒక ఒత్తి కలపాలండి. కలిపి ఇలా ఒత్తులు పెట్టుకొని చక్కగా మనం దీపాన్నయితే అలంకరించుకోవాలండి. మా వారు నిన్న చక్కగా అవి పూలన్నీ తీసుకొచ్చారు కదండీ! ఆ తామర పూలతోటి ఎంత కళొచ్చిందండి ఆ దీపానికి. చూస్తుంటేనే నాకు నిజంగానండి దేవుడు నాకేమిస్తాడో, ఏమియ్యడో, ఏమిస్తున్నాడు అనేది నాకే తెలుసండి. నేను ఎటువంటి కష్టంలో ఉన్నాను, ఎందుకు చేసుకుంటానండి అది నాకు తెలుసండి. కానీ ఇవన్నీ చూసినప్పుడండి ఎంత ఆనందం వేస్తదండి. ఆ ఆనందం చాలదా అండి? దేవుడు ఆనందం కాసేపు నాకు నా మనసుకి ఆనందం ఇచ్చారు. అది చాలదా అండి నాకు? ఇంకేం కావాలి? నా తలరాతలో ఉండేయే నాకుంటాయి. దేవుడు ఏం చేస్తే మాత్రం అవి పైకి కిందికి అయిపోతాయండి నాకు. నాకు వచ్చేయి రాక మానదు, పొయ్యేయి పోక మానదండి. మన పేరు మీద ఏదైతే ఉంటదో, మన తలరాతలో ఏదుంటదో అది ఉంటదండి. కాకపోతే మన మనశ్శాంతి కోసం దేవుడు మనకి ఏదిచ్చినా, ఏది ఇవ్వకపోయినా మన ఇంట్లో కూర్చున్నాడు. మనతో పాటు మనము తింటున్నాము. మనం ప్రతిరోజు స్నానపాదాలు చేసుకొని చక్కగా ఇంట్లో పిల్లల్ని మనం చిన్న పిల్లల్ని ఇంట్లో చూసుకుంటాము. అలాగే దేవుళ్ళు కూడా మనకు నిజంగా చెప్తున్నా అండి. మనం పిల్లలతో సమానంగా చూసుకుంటామండి. దేవుడిని అంత బాగా చూసుకుంటామండి. చిన్న పిల్లల్లో దేవుడిని చూసుకోండి అంటారు. చిన్న పిల్లలున్న వాళ్ళైతే చక్కగా చేసుకోవాలండి. వాళ్ళకి కుదరకుండా ఉంటే వదిలేయాలండి. కుదిరినప్పుడు మాత్రం చక్కగా చేసుకోండి. మీ పిల్లలే మీ దేవుళ్ళు. మనకేంటంటేనండి పిల్లల కోసం నిజంగా ఇదంటండి ఈ దీపం పెట్టినప్పుడు పిల్లలు లేని వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారంటండి. నిజంగా పిల్లలున్న వాళ్ళకి పిల్లల వాల్యూ తెలియదు కానీ, ఈ దీపం పెట్టినప్పుడు నా కోరిక తీరిందక్క అనేవాళ్ళని కూడా నేను విన్నానండి. అందుకే ఏదైనా తీరినా, తీరకపోయినా మనం స్వామివారికి ఈ మధ్య
అందరూ పెట్టుకుంటున్నారు. ఎక్కడన్నా అయ్యగారులని అడిగినా పెట్టుకుంటే తప్పేముందమ్మా దీపమే కదా! ఏముంది పెట్టుకోండి మీకిష్టమైతే అంటున్నారు కానీ, ఇంక నాకు తెలిసిన అయ్యగారైతే అలా అంటాడండి. ఇలా పెట్టుకుంటే మంచిదా అని నేను అడుగుతానండి. ఎప్పుడన్నా గుళ్ళకెళ్ళినప్పుడు అడుగుతానండి. అయ్యగారిని అడిగితే పెట్టుకో అమ్మా అని చెప్తేనే ఇంకప్పుడు కార్తీక మాసంలో పెట్టుకున్నా అండి నేను. ఫస్ట్ టైమ్ అండి నేను పెట్టుకుంది. నిజంగానండి. కానీ నాకు మంచిగానే అనిపిచ్చింది. మీరు కూడా మీకు వీలుంటే పెట్టుకోండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు పెట్టుకోండి. లేదా ఏకాదశి నాడు పెట్టుకోండి మంచిది. పెట్టుకుంటే మంచి జరుగుతదని నేను చెప్పలేనండి. మీ మీ అదృష్టాన్ని బట్టి, మీ టైమును బట్టి మీకు ఆ భగవంతుడు ఆ టైంకి ఆ కోరికను మీకిచ్చేస్తే నాకంతే చాలండి. నాకివ్వకపోయినా చూసిన మీకు ఈ ఈ దీపాన్ని దర్శించుకున్న మీకు మంచి జరగాలని నేననుకుంటున్నానండి. మీరు కోరుకొని నాలాగే పెట్టుకుంటే ఎవరైనా కూడా మీకి మంచి జరిగితే నాకెంతో మంచి జరిగినట్టండి. మీకు మంచి జరిగితే నాకంతే చాలండి. పూజ అనేది చాలా పవిత్రమైందండి. అందులో అడ్డగోలుగా ఏమీ చెప్పలేమండి. ఎందుకంటే నాకు రాదండి. చెప్పడం కూడా నాకు పూజ గురించి ఎక్కువ రాదని ఒప్పుకుంటూనే ఉన్నానండి. ప్రతి విషయంలో కూడా మీ ముందు నేను పెడుతున్నాను. నాకెక్కువ చెప్పడం రాదు. ఏదన్నా నా పూజలో లోపాలుంటే మీరే చూసుకోండి. ఏదన్నా తెలిసి చెయ్యం కదండీ! ఎటువంటి తప్పు చేసినా. ఇలా చక్కగా నేనైతే మాత్రం చలివిడి పెట్టానండి. తడిపిండి చలివిడండి. తడిపిండి చలివిడే పెట్టాలి. పొడి పిండితో పెట్టకూడదండి. బియ్యం నానపెట్టుకొని, పొడి చేసుకొని బియ్యం చక్కగా అందులో బెల్లం, నెయ్యి ఏసి చక్కగా మనము చనివిడి పెట్టుకోవాలండి. అలాగే నేను వడపప్పు, బెల్లం, పాలు మాత్రం కంపల్సరీ పెట్టాలండి. పచ్చి పాలే పెడతానండి నేను స్వామివారికి. అమ్మవారికి పెట్టినప్పుడు మాత్రం కాగబెట్టిన పాలు పెడతానండి తేనె వేసి. ఇలా చక్కగా అలంకరించుకొని స్వామివారికి కాస్త తులసి పెట్టానండి. స్వామివారికి మాత్రం ఇలా చూడండి వెంకటేశ్వర స్వామికి తులసి దొరికిందండి. కాసింత పెట్టుకొని ఇలా అలంకరించుకొని తృప్తిగా పూజ చేసుకున్నా అండి. ఈ పూజ నచ్చితే లైక్ చేయడం మానకండి. తెల్లవారుజామునే లేచి 7 గంటల వరకు అంతా కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా అనిపిచ్చింది. ఇదంతా పెట్టుకొని బయటికెళ్ళి కూడా పూజ చేసుకున్నా అండి. 6, 13 నిమిషాలేమో అయిందండి కరెక్ట్‌గా టైం కూడా చూసుకున్నాను. 6, 13 నిమిషాలయిందండి. పూజంతా నాకు బయటికెళ్ళి కూడా కంప్లీట్ చేసుకునేటప్పటికి 6, 13 నిమిషాలకి నేనంతా చేసుకున్నా అండి. ఈ పూజ మాత్రం నాకు ఇంట్లో బ్రహ్మముహూర్తంలోనే అయిపోయిందండి. తులసి చెట్టు దగ్గరికెళ్ళేసరికి 6, 13 నిమిషాలయిందండి. ఇలా మీరు కూడా మీ ఇంట్లో నచ్చితే పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.